అవుగాని గసైనా వాళ్ళ తిండి ఎట్లుంటదోళ్ళ పాములను తేళ్లను జెర్రిపోతలను కూడా తింటారట కదా నిజమేనా ఓయమ్మనే నాకైతే వాళ్ళ తిండి గురించి ఎరకయి కక్కచ్చినట్టే అయింది అయినా వాళ్ళు ఏం తింటారో మనకెందుకు అవ్వా అని అంటారా అయితే మన కాడ ఒకడున్నాడల్లా దొంగోడు ఇక వాని తిండి చూస్తే మీకు గజ్జమనుడు ఖాయం అగ చూడుండ్రల్లా నేనైతే కళ్ళు మూసుకుంటా కానీ మీరే ఈగో ఈడ చెరువు గట్టు కాడ ఒకడున్నాడు చేపలు పడుతుండా బట్టలు ఉత్తుకుంటుండా అని అనుకుంటురు కదా నేను కూడా గట్లనే అనుకున్నా కానీ ఇవన్నీ చేతిలో చూడేమున్నదో అబ్బరి బిడ్డ పామును దొరకబట్టిండు పరిచబెట్టు చూస్తుండు కదా దాంతోని ముచ్చట పెడుతుండా ఏంది ఈయనే పాములు పట్టేటైన కావచ్చు అనుకోగల కాదు కాదు అగో చూడురిగా ఓరి దేవుడో అగో దాని మెడకే కసుక్కుమని కొరికి తింటుండు వాడేం మనుషులు అసలు పాముడు గట్ట కరకర నమిలి మింగుతుండు అయితే వీడు ఉత్తరప్రదేశోడు పెద్ద దోపిడి దొంగనట మొన్నటి దాకా జైలున్నాడు ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిండు ఇక ఇన్నొద్దులు జైలు కూడా తిన్నోడు విడుదలైనాక చికెన్ బిర్యానో మటన్ కీమానో ఇష్టమైన వంటకమో తింటారు కదా కానీ వీడు మాత్రము డైరెక్ట్ జైలు నుంచి చెరువు కాడికి వచ్చి పామును దొరకబట్టి దాన్ని కడిగి మరీ తిన్నాడు వీనికి పాములు తినుడంటే ఇష్టమట ఇక ఈ మహాన్ భావుడు పామును తింటుంటే సోపతి గాడి వీడియో తీసిండు ఈ వీడియో అట్లట్లట్లట్ల తిరిగి మళ్ళా పోలీసుల కాడికే పోయింది ఇంకేమున్నది పోలీసులు మళ్ళా అరెస్ట్ చేసి మళ్ళా జైలు పెట్టిరట అదన్నట్టు ముచ్చట సరే ఎవరు తిండి వాళ్ళు ఇష్టం ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు అలా తప్పేం లేదు గాని వీడు మరీ సైకోగన్ లెక్కని వేసిండని జైల్లో నూకిరట